యాంకర్ రవికి చేతబడి చేసింది ఎవరు? ఎస్, టీవీ యాంకర్ రవికి చేతబడి బ్లాక్ మ్యాజిక్ ఒక లేడీ యాంకర్ చేసింది అని చెప్పాడు. ఇది సమాజానికి పనికొచ్చే వీడియో కాదు. కొంతమంది వెధవలే, డైరెక్ట్గా చెప్తున్నా, కొంతమంది వెధవలు వీడియో మొత్తం చూసిన తర్వాత సమాజానికి పనికొచ్చే వీడియో చేయొచ్చు కదా, ఇదెవడికి కావాలి అంటున్నాడు. ఇది నీకు అవసరం లేకుండా తమ్మునేళ్ళు కళ్ళు దుబ్బినాయా నీకు? తమ్మునేళ్ళు చూసి నువ్వు ఓపెన్ చేసి నీకు ఇలాంటివి కావాలని చూసి నాకు కామెంట్ పెడతావు, కొలికెత్తాను. కాబట్టి ఇది సమాజానికి పనికొచ్చే వీడియో కాదు, సినిమాలకి ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన వీడియో. ముచ్చట ఒక్కటే, టీవీ యాంకర్గా రవి తెలంగాణ స్లాంగ్లో అదరగొట్టేసి మంచి స్టార్ యాంకర్ అయ్యాడు. ఒక సినిమాలో హీరోగా కూడా చేశాడు. కట్ చేస్తే ఈ రవికి చేతబడి చేశారంట. ఒక యాంకర్ లేడీ యాంకర్ అన్నాడు. లేడీ యాంకర్ పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. తను ఇప్పుడు హ్యాపీగా ఉంది అన్నాడు. ఎవరై ఉండొచ్చు? నాకు తెలుసు, ముझे मालूम రే, LAYLASVY సంథింగ్ అనుకుంటా మరి. ఎందుకంటే ఆధారాలు లేవు, కానీ దాన్ని ఏమంటారు, బేస్ ఉంది. ఈ లాస్యతోనే బాగా డీప్గా ఫ్రెండ్లీగా ఉన్నాడు. షూటింగ్లు అయిపోయిన తర్వాత రాత్రి 11:30-12కి లాస్య గారి ఇంట్లో వాళ్ళ ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళేవాడు కారులో. అంత మంచి బాండింగ్ ఉండేది వాళ్ళకి. కానీ ఈ బ్లాక్ మ్యాజిక్ చేసిందని రవికి తర్వాత తెలిసింది ఎప్పుడు. అయినా సరే అవేవి నమ్మలేదంట. వాటి మీద నమ్మకం లేదు, అది తన మూర్ఖత్వం అని చెప్పారు. మొత్తానికి వాళ్ళిద్దరూ ఫ్రెండ్లీగా కూడా విడిపోయి లాస్య వేరే పెళ్లి చేసుకుంది. ఆవిడ హ్యాపీగా ఉంది. రవి కూడా యాంకర్గా సెటిల్ అయిపోయాడు ఇప్పుడు హ్యాపీగా. ఇంతకీ మీకు బ్లాక్ మ్యాజిక్ ఉంది అనిపిస్తుందా లేదనిపిస్తుందా? కామెంట్లో తెలియజేయండి. ఒకవేళ మీకు ఎవరి మీద అనుమానం ఉంది బ్లాక్ మ్యాజిక్ చేసింది రవి మీద ఎవరు అని, నాకైతే 90% రవి చెప్పలేని పేరు ఈ పేరు అని నేను చెప్పేశాను, లాస్య అని. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ప్రెస్ ద లైక్ బటన్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు థ్యాంక్ యూ.